ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రేమైన వర్లారా, ఒక మనిషి పరిపూర్ణుడిగా మారాలి. చూడండి, శారీరక జీవితంలో పరిపూర్ణత కావాలి, ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత కావాలి. పరిపూర్ణత లేకపోతే మనిషి సంతృప్తి చెందలేడు. సంతృప్తి లేకపోతే సంతోషం ఉండదండి. ఒక మనిషి శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయంగా కానీ ఎలా అయినా సరే తను పరిపూర్ణుడు అవ్వాలి అంటే ఆ పరిపూర్ణతకి అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలంటే, ఒక మనిషి పరిపూర్ణతలోనికి రావాలి అంటే ప్రేమ అనే ఒక ఆయుధము కావాలి. క్రీస్తు వంటి ప్రేమ, దేవుడు మనకిచ్చిన ప్రేమని కలిగి ఉండాలి. ఇహలోక ప్రేమ కాదు. ఎందుకంటే ఇహలోక ప్రేమలో మోసం ఉంది, కపటం ఉంది. ఇహలోక ప్రేమ స్వార్థం ఉందని, స్వలాభాలు ఉన్నాయి. కానీ దేవుని ప్రేమలో స్వార్థం లేదు, మోసం లేదు, స్వచ్ఛమైనది. దేవుడు తనను తాను ఎలా ప్రేమించుకుంటున్నాడో ప్రతి ఒక్కరిని కూడా అలాగ ప్రేమించాడు. ఎంతో మిన్నగా ప్రేమించాడండి. తన ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు, ఇచ్చాడు ప్రాణాన్ని. తన ప్రియకుమారుణ్ణి బలిగా అర్పించాడండి. కావున ప్రేమైన వర్లారా, ప్రేమ కలిగి ఉంటే నీలోనికి పరిపూర్ణత వస్తుంది. ఆత్మీయ జీవితంలో ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉంటావు, ఆత్మానుసారముగా జీవిస్తూ ఉంటావు. అప్పుడు నీ కుటుంబం పరిపూర్ణంగా ఉంటుంది. మరి శారీరకంగా, సామాజికముగా అన్ని రకములుగా పరిపూర్ణతలకు వస్తావు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని ప్రేమను వ్యర్థము చేయకూడదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమ నుండి వేరైపోకూడదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రేమను ధరించుకోవాలి, దేవుని ప్రేమను కలిగి ఉండాలండి. ఆ ప్రేమ నిన్ను అన్ని రకములుగా పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.